ఏపీ త్రిబుల్ ఐటీ రిజల్ట్స్ అనేవి మనకు మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇప్పటికే 2:40 అయిపోయింది. ఇంకా మరి కొద్ది సేపట్లోనే మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మీ కల నెరవేరబోతున్నటువంటి టైం అనమాట. మీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు మీ యొక్క రిజల్ట్స్‌ని చెక్ చేసుకునేటప్పుడు సైట్ గాని ఓపెన్ కాకపోతే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ ఓపెన్ కాకపోతే మీరు గూగుల్ ద్వారా కూడా మీ యొక్క రిజల్ట్స్‌ని అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీరు మీ మొబైల్‌లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. సో, ఇక్కడ ఆర్‌జీవికేటీ అడ్మిషన్ 2025 అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్‌లో వచ్చినటువంటి ఆప్షన్ ఆర్‌జీవికేటీ అడ్మిషన్ 2025 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్‌లోనే కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తది. ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అని ఏదైతే కనిపిస్తదో రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ అట్ 3 పీఎం అనేది ఎళ్ళిపోతుందనమాట. ఎరేజ్ చేసేస్తారు. లేటెస్ట్ న్యూస్ దగ్గర మనకు రిజల్ట్స్ రిలీజ్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ అనౌన్స్డ్ అండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అని ఉంది కదా! అది మొత్తం ఎరేజ్ చేసేస్తారు. అక్కడ ఏమి అది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఆర్‌జీవికేటీ నూజివీడు క్యాంపస్‌కి సెలెక్ట్ అయినటువంటి లీస్ట్ అనేది పీడీఎఫ్ పెట్టేస్తారు. అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటది. ఆర్‌కేవీఎల్‌కి సంబంధించింది కూడా లీస్ట్ పెట్టేస్తారు పీడీఎఫ్. సో, దానికి డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ కనిపిస్తది. ఆర్‌జీవికేటీ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి పీడీఎఫ్ కూడా అక్కడ పెడతారు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఒంగోలు క్యాంపస్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ కూడా అక్కడ పెడతారు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 పీడీఎఫ్‌లను కూడా డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసి మీరు ఏ క్యాంపస్‌కి సెలెక్ట్ అయ్యారు. ఒక క్యాంపస్‌లో కాకపోతే ఇంకో క్యాంపస్‌కి ఏమన్నా సెలెక్ట్ అయ్యారా? లేదా ఇంకో క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యారా అనేది క్లియర్‌గా 1 బై 1 అనేది చెక్ చేసుకోండి. డైరెక్ట్‌గా మీ యొక్క అప్లికేషన్ నంబర్ గాని లేదా మీ నేమ్ గాని పైన టాప్‌లో సెర్చ్ చేస్తే లిస్ట్‌లో మీ పేరు గాని, మీ అప్లికేషన్ నంబర్ గాని ఉన్నట్టయితే మీకు చూపిచ్చేస్తదనమాట. ఈ విధంగా మీరు మీ రిజల్ట్స్ యొక్క లింక్ ఓపెన్ కాకపోయినా కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా మీ రిజల్ట్స్‌నైతే తెలుసుకోవచ్చనమాట.